ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా ఎంతగానో బలపడుతున్నారు కదా. దేవుని నిర్ణయం లేనిది ఏది జరగదు. కాబట్టి మనం నష్టపోయిన వారి గురించి మనం ఎంత మాత్రమో దాని గురించి ఆలోచించద్దు. ఒకటి కోల్పోయామంటే, ఒకటి నష్టపోయామంటే మనం దాన్ని వదిలేయాలి. మనం అనుకోవాల్సింది ఏంటంటే అది దేవుని ప్రణాళికలో లేదేమో అని అనుకోవాలి. అలా అనుకొని మనము దేవుని చిత్తాని కోసం కనిపెట్టాలి. అంతేకాని నష్టపోయిన దాని గురించి, మనల్ని విడిచి వెళ్ళిపోయిన దాని గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఇలాంటి ధైర్యంతో ప్రతిదినం ముందుకు సాగుతున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఇదే కాల సమయంలో దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి రోజు మనకు అందించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఎంతమంది అయితే అలసి ఉన్నారో వాళ్ళందరూ నేను తృప్తిపరుస్తారని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. నిజంగా మనం ఎన్నో ఆశిస్తాము. ఆశలు లేనిది, కోరికలు లేనిది ఏ మనిషి కూడా ఉండదు. ప్రతి ఒక్క వ్యక్తి ఒక డిజైర్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కోరిక, ఒకటి పొందుకోవాలని ఉంటుంది. సో మనం పొందుకోవాలనుకున్న దానికోసం, మనం ఆశించిన దానికోసం మనం ఎంతో ప్రయత్నిస్తామో, ఎంతో దానికోసం ప్రయాసపడతామో, ఎంతో ఆలోచిస్తామో, చివరికి కొన్నిసార్లు మనకు ఎదురయ్యే సందర్భాలలో మనం ఆశించింది, మనం కావాలనుకున్నది, మనం కోరుకున్నది ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా, ఎంత ఆలోచించినా, ఎన్ని మార్గాల గుండా వెళ్ళినా కానీ దాన్ని మనం రిసీవ్ చేసుకోలేకపోతామేమో. కానీ దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఆశించిన దాన్ని పొందుకోవడానికి ప్రయాసపడి నువ్వు ఎంతగానో అలసిపోయి ఉన్నావేమో, ఆలోచించి నువ్వు ఎంతగానో కృంగిపోయి ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఇక మీదట నీ ఆశ భంగము కాకుండా నీ ఆశను నేను తృప్తిపరిచి అలసి ఉన్న నీ ప్రాణాలను నేను తృప్తిపరుస్తానని దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానము మనకు అందించబడతా ఉన్నదండి. మనం ఆశించింది దేవుని చిత్తంలో ఉంటే మనం దానికోసం ప్రయాసపడాల్సిన అవసరం లేదు, దానికోసం పరిగెత్తనాల్సిన అవసరం లేదు. దేవుని పాదాల దగ్గరికి మనం వస్తే ఏదైతే నువ్వు కావాలని ఆశించావో అది నేను రిక్వెస్ట్ చేసుకుంటూ, నేను బతిలాడుకుంటూ, నువ్వు కావాలని నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మనం ఎప్పుడైతే ఏసీని వెతుకామో, మనం ఎప్పుడైతే ఏసీకి లోబడతామో, ఏదైతే ఇలా ఉండాలి, ఇలా చేయాలని నువ్వు ఆశిస్తావు కదా, దాన్ని దేవుడు నీకు అప్పగిస్తాడు. కనుక దేవుడు నువ్వు వాటి మీద అధికారాన్ని, నీకు వాటి మీద అధికారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ వాటి అధికారం కింద నేను ఉంచాలని అనుకోవట్లేదు. కనుక ఒక్కసారి నువ్వు ఆశించింది ఏదైనా, నువ్వు కోరుకున్నది ఏదైనా, నువ్వు పొందుకోవాల్సింది ఏదైనా దేవుని చిత్తమో కాదు, ఒకవేళ చిత్తమైనప్పటికీ అది ఎందుకు ఆలస్యం అవుతుందో దేవుని పాదాల దగ్గర కనిపెడితే దేవుడు ఖచ్చితంగా ఇన్ని రోజులు అలసిపోయిన మన ప్రాణములకు మనం కోరుకున్న కోరికను తీర్చడానికి దేవుడు సమీపముగా ఉన్నాడు. తృప్తిపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. కాబట్టి ఎంతమంది అయితే వారి జీవితంలో కృంగిపోయారో వారి యొక్క జీవితాలను దేవుడు ఆదరించి బలపరిచి ఈ వాగ్దానాన్ని దేవుడు వారి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. మేము ఆశించుచున్నాము కానీ దాన్ని పొందుకోలేకపోతున్నామయ్యా. కానీ పొందుకోవడానికి సులువైన మార్గాన్ని తండ్రి ఈరోజు నా దేవా మీరు తేటపరిచినందుకు నీకు వందనాలయ్యా. ఆలోచించి ప్రయత్నించి దేవా ప్రయాసపడి మేము ఎంతగానో అలసిపోయామయ్యా. ఈరోజు తండ్రి మాకు చక్కటి మార్గముని, చక్కటి వాగ్దానాన్ని తండ్రి వాగ్దానపూర్వకంగా మాకు అందించినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా నా దేవా, ఎంతమంది అయితే ఆశించి పొందుకోలేక డిప్రెషన్లోనికి వెళ్ళిపోయారో వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి ఆశను నీ స్వాధీనంలోనికి తీసుకొని ప్రతి ఆశ యావత్తంతా ఏది కూడా భంగము కాకుండా నీ చిత్తానుసారంగా నెరవేర్చమని, నమ్మిన ప్రతి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి.